సినిమాల్లో మాత్రమే చూసే అద్భుతాలు, ఊహకందని డ్రామాలు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఆవిష్కృతమవుతాయి. కష్టాలు, కన్నీళ్లు, విధి ఆడిన వింత నాటకం వల్ల చిన్నతనంలో విడిపోయిన ఆ నలుగురు తోబుట్టువులను 25 తర్వాత మళ్ళీ ఒకే వేదికపైకి తెచ్చి నిలబెట్టింది కాలం. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో మొదలైన ఆ పిల్లల కన్నీటి ప్రయాణం కేరళలోని ఒక అనాథాశ్రమానికి చేరి చివరికి హైదరాబాద్లోని ఒక ఫోటో ద్వారా సంతోషకరమైన మలుపు తిరిగింది. 26 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కలిసిన దృశ్యం చూసి ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. అసలేమిటి కథ? ఆ తోబుట్టువుల ఎమోషనల్ రీయూనియన్ వెనక జరిగిన అద్భుతమేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ కథ తమిళనాడులోని కల్లకురిచ్చి గ్రామంలో మొదలైంది. అప్పుడు సరస్వతి అలియాస్ సరసు వయసు 5 ఏళ్ళు, రెండో చెల్లెలు శరణ్య వయసు 4 ఏళ్ళు. వీరికి సురేష్, ఉమేష్ అనే 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. కళ్ళ ముందే కన్నతల్లి మరణించడంతో ఆ చిన్నపిల్లల లోకం అంధకారమైపోయింది. తాగుడికి బానిసైన తండ్రి మారిముత్తు 4 ఏళ్ల శరణ్యను మరొక కుటుంబానికి అమ్మేశాడు. మిగిలిన 3 పిల్లలను తీసుకొని కేరళ వెళ్ళిపోయాడు. రోడ్ల పక్కన పాత ఇనుము, ప్లాస్టిక్ సామాన్లు ఏరుకుంటూ వీళ్ళని పెంచాడు. అయితే 2002లో కేరళ కన్నూరు పరిధిలోని అలక్కోడ్లో వీరి జీవితం మరో మలుపు తిరిగింది. 5 ఏళ్ల చిన్నారి సరసు రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తున్న తన 2 తమ్ముళ్ళకి తిండి తినిపిస్తున్న దృశ్యం చూసి కొల్లంకి చెందిన జోష్ గుండె కదిలిపోయింది. దీంతో ఆయన తన భార్య మినీతో కలిసి వెంటనే అలకోడొచ్చి ఆ 3 పిల్లల బాధ్యతను తీసుకున్నారు. వారి పెంపకం, చదువు, రక్షణ కోసం ప్రత్యేకంగా ఆశ్రయ చిల్డ్రన్స్ హోమ్ని స్థాపించారు. ఆశ్రయ అనాథాశ్రమంలో పెరుగుతూ 3 ఉన్నత చదువులు చదివారు. పెద్దమ్మాయి సరసు సోషల్ వర్క్లో మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. 2 ఏళ్ల క్రితం కన్నూరుకు చెందిన సివిల్ ఇంజనీర్ నితిన్తో ఆమె వివాహం కూడా ఆశ్రయ ఆశ్రమంలోనే వైభవంగా జరిగింది. తమ్ముళ్ళు సురేష్, ఉమేష్ ఐటీఐ పూర్తి చేసి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించారు. అయితే ఎంతకాలం గడిచినా సరసు మనసులో మాత్రం 4 ఏళ్ల వయసులో దూరమైన తన చెల్లెలు శరణ్య జ్ఞాపకాలు మాత్రం అలాగే పదిలంగా ఉన్నాయి. మరోవైపు శరణ్య సేలంలో పెరిగి ఎంఈడి పూర్తి చేసి టీచర్గా ఉద్యోగం చేస్తుంది. హైదరాబాద్కు చెందిన రఘురామ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే శరణ్య కూడా తన అక్క, తమ్ముళ్ల జ్ఞాపకాలతో రోజు కుమిలిపోయేది. ఆ బాధను గమనించిన భర్త రఘురామ్ ఎలాగైనా ఆమె తోబుట్టులను వెతకాలని నిర్ణయించుకున్నాడు. అలా తన అన్వేషణలో భాగంగా 2 ఏళ్ల క్రితం ఆశ్రయ ఆశ్రమంలో జరిగిన సరసు పెళ్లి వార్తలు, ఫోటోలు ఆయన కంటపడ్డాయి. ఆ ఫోటోలోని సరసు రూపురేఖలు తన భార్య శరణ్య పోలికలతో అచ్చుకుద్దినట్లు సరిపోలడం రఘురామ్ గమనించాడు. వెంటనే ఆ ఆధారాలతో కేరళలోని ఆశ్రయ హోమ్ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న శరణ్య తన భర్త రఘురామ్ 2 పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరింది. ఇటు కన్నూరు నుంచి సరసు తన భర్త నితిన్తో కలిసి ఆశ్రమానికి చేరుకుంది. అలా 26 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ తోబుట్టువులు ఆశ్రయ ఆశ్రమంలో ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు మున్నీరయ్యారు. పెంచిన ప్రేమతో జోష్, మినీ దంపతులు ఆశ్రమ సిబ్బంది ఆ దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. విధి విడదీసిన తోబుట్టువుల ప్రేమానుబంధం ముందు కాలం కూడా తలవంచక తప్పలేదనడానికి ఈ కన్నీటి కలయికే ఓ సజీవ సాక్ష్యంగా మిగిలిపోతుంది.